స్కిట్ లోనే కాదు కల్లో కూడా కామెడీ ఉందంట. ఆ కళ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ ద స్టేజ్. అమ్మా వచ్చింది కానీ కనబడి కూడా పోయింది. అది కొన్ని కళలు ఎవతది పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పరిమళిస్తూనే ఉన్నా. పువ్వే నన్ను చూసి అసూయపడి రాలిపోతుంది కూడా. ఈ లోకంతో నాకు అసలు పనే లేదా. లోకం అందరూ లైవ్ లో బతికితే నేను డ్రీమ్ లో బతుకుతా. బెస్ట్ డ్రీమ్ లో ఎంత సంతోషం ఉంటుందో ఆ డ్రీమ్ లో బతికేవాడికే తెలుస్తుంది. డ్రీమ్ లో బతకడానికి ఒక డేర్ కావాలి. ఆ డేర్ నా దగ్గర ఉంది. ఇంకేంటి దొంగ వెళ్ళట్టు లాగకే ఎవరు చూస్తారు. చూసావరా ఈ జీవితం? ఇంతో టైప్ ఆఫ్ జీవితం రా. జీవితంలో ఓ తెగింపు ఉండాలి, ఓ ముగింపు ఉండాలిరా. ఈ జీవితంలో తెగింపు లేదు, ముగింపు లేదు. ఎదవ జీవితం. వీడో బ్యాచిలర్ రా. దున్నపోతులా తినడం, సోఫాలో కూర్చొని డ్రీమ్ లో బతకడం. బ్రదర్ మీ ఇంటికి వచ్చి బతకట్లే నేను. నా డ్రీమ్ లో నా ఇంట్లో నేను బతుకుతున్నా. కింద 30-40 వచ్చినాయి, పెళ్లి చేసుకోవచ్చుగా. వీడికి పిల్లని ఎవడు ఇస్తాడు రా? వీడేమో డ్రీమ్ లో బతుకుతాడు. అదెక్కడ బతుకుతుంది? పక్కింట్లోనా? వీడితో ఎక్కువసేపు ఉంటే వాడి లక్షణాలు మనకొస్తాయిరా. బాయ్ రా, బాయ్ రా. చూసారా లోకాన్ని? లోకమే ఇంత. ఎవరిని తన ఇష్టం సారంగా బతకనివ్వదు ఈ లోకం. అందుకే ఈ నాకు లోకంతో పనే లేదు. అసలు ఆ లోకంతో పనే లేదు. అందుకే నాకు నేను డ్రీమ్ లో ప్రశాంతంగా బతుకుతా. లాగకే ఇళ్ళకు ఎవరు చూస్తారు దొంగ. మీ ఆడవాళ్ళు మామూలు కాదు, నాకు తెలుసు. ఈ దరిద్రునికి పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంది. లోకవైపుతో ఒకవైపు ఉంటే వీడు ఒకవైపు బతుకుతున్నాడు. నెలకు 50,000 జీతం వచ్చే నా జీవితంలోనే సంతోషం లేదు. ఇది డ్రీమ్ లో ఇంత సంతోషంగా ఎట్లుంటుండబ్బా చెప్తా. డ్రీమ్ మిషన్ ఇంట్లో ఉందా? ఈ డ్రీమ్ మిషన్ లో వీడి డ్రీమ్ లో ఏముందో కనిపెడతా. ఏం చేస్తున్నాడో చూస్తా. డ్రీమ్ మిషన్ పెట్టా. గీత నువ్వు నాతో గోవాకి వస్తే ఎలా ఉంది గీత నీకు? నీతో గోవా రావడం నా జీవితానికి ఒక తీయని అనుభూతి వెన్నెల కిషోర్. గీత నువ్వు చాలా ఎర్లీగా పెళ్లి చేసుకున్నావు గీత. నేను ఎక్కడ చేసుకున్నాను? ఆ పొట్టోడు ఎక్కడో పెళ్లిలో చూశాడంట. మా నాన్నను ఒప్పించి మరీ నన్ను పెళ్లి చేసుకున్నాడు దరిద్రుడు. అయినా ఇప్పుడు నీకేం తక్కువ చేశానని బాధపడుతున్నావు వెన్నెల కిషోర్? ఏం మాట్లాడుతున్నా గీత? అంటే మన మధ్యలో పొట్టోడు అవసరమా గీత? వాడిని కాఫీలో విషం పెట్టి చంపేనా? వాడు ముద్దు పెట్టడానికి వచ్చినప్పుడు వాడు మెడ పట్టుకొని కొరికి చంపేనా? నీ ఆనందమే నా ఆనందం వెన్నెల కిషోర్. చెప్పు, వాడిని చంపేనా? వాడిని చంపేనా? చెప్పు. సమాజం మనం తప్పుగా పట్టకుండా ఉండాలంటే వాడు ఉండాలి. అర్థమైందా? కిషోర్ ఈ గోవా వదిలిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళొద్దు. మనం ఇక్కడే ఉందాం వెన్నెల కిషోర్. గీత ఇంటికి రావు, నీ కాలు చేతులు నరుకుతా. గోవా మనం ఎందుకు వెళ్తామే? గోవా కనిపెట్టింది మన లాంటి వాళ్ళ కోసం. ఐ లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ. కొన్ని కళలు కళ్ళ ముందే జరిగినట్టే ఉంటాయి. ఏంటో అవి. గీత గీత బాబా ఏంటండి? నువ్వు ఆ వెన్నెల కిషోర్ గారితో గోవాలు ఏం చేస్తున్నావే? ఈ మధ్య బయట గాలి బాగా సోకింది మీకు. వాడిలాగా వీడిలాగా కొత్తగా అనుమానించడం కూడా స్టార్ట్ చేశారా? దేవుడు లాంటి మనిషి ఆయన మీద నిందలేస్తే పురుగులు పట్టి పోతావు. నకరాలు చేస్తున్నావు. గోవాలో తిరగట్లే వాడితో. నాకు ఆయనతో గోవా వెళ్ళాలని ఉన్నా ఆయన తీసుకెళ్ళడు. పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడడం మనిషి ఆయన. కన్నెత్తి చూడనాడు, కలలో చూస్తాడు, కలలో చూస్తాడు. ఇలాగే బిహేవ్ చేస్తే ఏదో ఒక రోజు కాఫీలో విషయం పెట్టి చంపుతా. తెలిసే, ఆ విషయం కూడా తెలుసు నాకు. ఆ విషయం కూడా ప్రాసెస్ ఉందని తెలిసే నాకు. వెన్నెల కిషోర్ ఇది కరెక్ట్ కాదు. నేను కాఫీ తాగుతున్నాను బ్రదర్, మందేం తాగట్లేదు. బొంగుల కాఫీ గురించి కాదు నేను మాట్లాడేది. నా పిల్లని గోవాకి ఎందుకు తీసుకెళ్ళావు? నీ పిల్లం వింటే బాధపడుతుంది సదానందం. నీ మావిడ చాలా మంచిది. దాన్ని అడిగితే నిన్ను మంచిది అంటాడు, నిన్ను అడిగితే దాన్ని మంచిది అంటావు. మధ్యలో నేనే నారా అవులాగాన్ని. నాకు తెలుసురా నీ నకరాలన్నీ. నా దగ్గర డ్రీమ్ మిషన్ ఉన్నది. అమ్మో మీరందరు లైవ్ లో బతుకుతున్నారు, నేను డ్రీమ్ లో బతుకుతున్నా అంటే నువ్వేదో ఫోబియాలో బతుకుతున్నావు అనుకున్నారా? కానీ నా పిల్లలతో డ్రీమ్ లో బతుకుతున్నావు అనుకోలేదురా. హలో బ్రదర్,
ఎవరు చేసే అన్యాయమో ఎవరు చేసేది న్యాయమో ఈ లోకానికి చూస్తున్నారు, అందరికి తెలుసు. అర్థమైందా? వెళ్ళండి బ్రదర్, మీరు వెళ్ళండి, కామ్కి వెళ్ళిపోండి. కళ్ళు మూయకు. కళ్ళు తెరిచి మాట్లాడు. నా కళ్ళు మూస్తే నీకేంటి బ్రదర్? అరే సదానందం ఏమైందిరా? మమ్మ వీడు మామూలోడు కాదు రే. వీని డ్రీమ్ లో నా పిల్లని తీసుకొని గోవా అంతా తిప్పుతున్నారా. ఏంది వాడే పిచ్చోడు అంటే నువ్వు పిచ్చోళ్ళ తయారు. వాడి డ్రీమ్ నీకెలా తెలుస్తుందా? అరే నా దగ్గర డ్రీమ్ మిషన్ ఉందా రే. నీకు పిచ్చి బాగా ముద్రిందిరా. రే దా చూద్దురా. ఏంటి ఏంది ఏం చూసేది? చూడరా ఈ డ్రీమ్ మిషన్ లో చూడరా. ఏం చూడరా. ఏం చేస్తున్నారు రాడు? నీ పిల్లని కాదురా, నా పిల్లని స్విట్జర్లాండ్ తీసుకెళ్లి రాళ్ళలో ఇసుకల్లో పాట పాడుతున్నాడు రాడు. ఇండియాలో రాళ్ళు రప్పలు లేవారా వాడికి? అమ్మయ్య, నీ పిల్లంతో పోల్చుకుంటే నా పిల్లంతో నయం రాడు. నీ పిల్లాన్ని స్విట్జర్లాండ్ తీసుకెళ్ళాడు, నా పిల్లని గోవాకి తీసుకెళ్ళాడు. నష్టంలో కూడా లాభం ఏరుకునే రకం రా నువ్వు. అరే వీడిని ఇలానే వదిలిపెడితే వీని డ్రీమ్ లో మన పిల్లలతో పిల్లలు కూడా కంటారు. ఏమా బాడీ పెయిన్ వస్తుందంటే ఈరోజు పెయింట్స్ వస్తాయి గ్యాప్ దొరికితే చాలు గల్ఫ్ కంట్రీలకు వెళ్ళడం, డ్యూయెట్లు వేసుకోవడం. రే ఏం చేస్తున్నావు వెన్నెల కిషోర్? కాఫీ తాగుతున్నా. కాఫీ తాగు, టైడ్ అయిపోవడం, కాఫీ తాగడం, ప్రూఫ్ లేని పనులు చేయక వెన్నెల కిషోర్, పాపాలు తగులుతాయి. ఏంటి బ్రదర్ మీ ఇద్దరు టార్చర్ నాకు బాగా ఎక్కువైపోతుంది, రోజు చాలా ఎక్కువ చేస్తున్నారు. వెళ్ళండి. కళ్ళు తెరిచి మాట్లాడుతున్నా కదా, కళ్ళు తెరిచి మాట్లాడు. ఏంటి బ్రదర్ మీ ప్రాబ్లం? నువ్వే మా ప్రాబ్లం. మీ ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. మేమిద్దరం కలిసి నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. ఊరుకోండి బ్రదర్, డ్రీమ్ లో బతుకున్న వాడికి పిల్లని ఎవరు ఇస్తారు బ్రదర్? అర్థమైందా? ఎవరు ఇస్తారు పిల్లని? ఇప్పటికే నేను చాలా టైర్డ్ అయ్యాను, పడుకుంటాను కాసేపు. ఈ గ్యాప్ లో డ్రీమ్ లోకి ఎవరి పిల్లం వచ్చి ఉంటుందిరా? నా పిల్లం అందంగా ఉంటుంది, అదే వచ్చి ఉంటుంది. నీకు దండం పెడతా వెన్నెల కిషోర్, పెళ్లి చేసుకో వెన్నెల కిషోర్, మా మాటేను. సరే కాళ్ళు పట్టుకుంటా. సరే చేసుకుంటా తర్వాత, ఇప్పుడు తొందర ఏమో చేసుకుంటాను. కళ్ళు మూస్తే కళ్ళలో జడ్డు పంపెడతా. పెళ్లి చేసుకుంటావు చేసుకో. ఏమో పెళ్లి చేయకుండా సడన్ అమ్మాయి దొరకాలంటే దొరకాలిగా. ఏమన్నా డ్రీమా సడన్ గా అమ్మాయి రావడానికి? లైఫ్ వెన్నెల కిషోర్ అమ్మాయి వచ్చేస్తుంది. సావిత్రి లైవ్ వచ్చేస్తుంది. సావిత్రి నీ ఆశీర్వాదం మా ఇద్దరి మీద ఉంచు వెన్నెల కిషోర్. నా ఆశీర్వాదం మీరు కోరుకుంటున్నారేంటి? వెన్నెల కిషోర్, ఇప్పుడు మా ఆశీర్వాదం కంటే నీ ఆశీర్వాదం మాకు కావాలి. వెళ్ళండి, వెళ్ళమ్మా, తీసుకెళ్ళు, కాపురం చేసుకోండి. మో డ్రీమ్ లో ఏం డ్రీమ్ రానియకాయనకమ్మో. ఈ దరిద్రుని పీడా విరగడైపోయిందిరా. ఇప్పుడు మన పిల్లలతో మనం హ్యాపీగా కాపురాలు చేసుకోవచ్చురా. బాయ్రా. సదానందం గారు, మురళి గారు, ఏమైందమ్మా? ఏమైందంటారంటండి? వాడు పడుకొని నిద్రలో ఏదోదో మాట్లాడుకుంటాడండి. నిద్రలో మాట్లాడుతున్నాడా? అవునండి. డ్రీమ్ మిషన్ ఎక్కడ్రా? అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిట్టో చిట్టమ్మ కూతురో మెత్తంగా సత్తా చూపించమంటిరో. తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, బాబువా నాకే కావాలి. ఒరే పాపాత్ముడా, వెన్నెల కిషోర్ పాపాత్ముడా, ఎక్కడ బయటికి రారా వెన్నెల కిషోర్. నీకు పెళ్లి చేశాం కదరా, మళ్ళీ డ్రీమ్ లో మా పిల్లలతో ఏం చేస్తున్నారా? పాత జ్ఞాపకాలని అంత ఈజీగా ఎలా మర్చిపోతాం బ్రదర్? రోజా గారు, చంద్ర మేడం ఇట్లా ఎవరన్నా చూసావా? చూడలే మేడం, ఇలా చూస్తే ఎలా ఉంటుందని చూపించా. చంద్రలో ఉన్న ఇంకొక సైడ్ చూపిస్తున్నావా?
బాగుంది నిజంగా ఇప్పుడే అనుకుంటున్నాం నేను సార్ కూడా అన్ని తెలిసినట్టే అనిపిస్తుంది కానీ ఇలాంటి ఐడియాలు అందరికీ రావట్లేదు సో ప్రతిదీ కూడా సింపుల్ గా ఉన్నా కూడా దాన్ని చక్కగా అందరికి కనెక్ట్ అయ్యేలాగా చూపిస్తావు సూపర్ చాలా బాగుంది నాగబాబు సార్ ఇంకొంచెం సేపు ఉన్నా బాగుంది అనిపించింది తొందరగా బిగించాం బట్ నైస్ చాలా బాగుంది అసలు చాలా కొత్తగా చేసాడు ఆలోచన చాలా బాగుంది వాడు చూసినప్పుడు వాడి భార్య వీడు చూసినప్పుడు ఇద్దరు కలిపి చూస్తే ఇద్దరు భార్యలు రావటం అసలు భార్యని అసలు వదిలేసేసి నైస్ కాన్సెప్ట్ చాలా బాగా చేసేది రా